క్రైమ్ ఎక్కడ జరిగినా కానీ సీన్లోకి వచ్చేది పోలీసులే. అవి హత్యలు, ఆత్మహత్యలు, ప్రమాదాలు ఇలా ఏవైనా కానీ కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తు చేపడతారు. ఈ ప్రక్రియలో అతి కీలకమైంది ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ రిపోర్టులు. మృతుల వయసు, జెండర్, వాళ్ళు ఎలా చనిపోయారు, ఎప్పుడు చనిపోయారు అని తేల్చడంలో ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ సేవలు అత్యంత కీలకం. అలాంటి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ పై స్పెషల్ స్టోరీ. మధ్యకాలంలో క్రైమ్ రేటు విపరీతంగా పెరిగిపోతుంది. ఒక మనిషిని హత్య చేసిన తర్వాత ఎలాంటి ఆధారాలు దొరకకుండా చేస్తున్నారు నిందితులు. మరికొన్ని సందర్భాల్లో ఆ మృతదేహం చాలా సంవత్సరాలుగా దొరక్కపోవడం వల్ల పూర్తిగా అస్థిపంజరంగా తయారవుతుంది. ఇటు అస్థిపంజరం నుంచి కానీ లేకపోతే ఆ ఎముకల నుంచి కానీ ఇటు ఉస్మానియా ఫోరెన్సిక్స్ నిపుణులు ఎలాంటి వివరాలు సేకరిస్తారు, ఆ వివరాల నుంచి ఎలాంటి ఆధారాలు సేకరిస్తారు అనే విషయాలను TV9 మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇటీవల హైదరాబాద్ నగరంలో అస్థిపంజరాలు బయటపడుతున్నాయి. సిగాచి పరిశ్రమలో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతదేహాల గుర్తింపులో ఫోరెన్సిక్ నిపుణులు కీలక పాత్ర పోషించారు. అస్థిపంజరాలైన, ఎముకలైన మృతదేహాల అవశేషాలకు పరీక్షలు జరిపి మృతుల లింగ నిర్ధారణ, వయస్సు నిర్ధారిస్తుంటారు. ఎముకల యొక్క అమరికను బట్టి ఎముకల యొక్క మన ఇక్కడ ఏదైతే ఈ స్కెలిటన్ ఏదైతే ఉందో వీటి యొక్క మార్ఫాలజీ ప్రకారం స్కల్ కానివ్వండి, లేకుంటే పెల్విస్ బోన్ కానివ్వండి, లేకుంటే లాంగ్ బోన్స్ ఏవైతే ఉన్నాయో తొడ ఎముక కానివ్వండి, చేతి ఎముకల యొక్క వాటి యొక్క మార్ఫాలజీని మేము చూసుకొని అది ఆడన మగన, మేలా ఫిమేలా అనేది నిర్ధారించడం జరుగుతుంది. ఎక్కడైనా ఒక గుర్తు తెలియని అస్థిపంజరం దొరికినప్పుడు అది పురుషుడిదా స్త్రీదా అనేది నిర్ధారించడంలో పెల్విక్ బోన్ కీలక పాత్ర పోషిస్తుంది. తొడ ఎముకలు, వెన్నెముకను కలుపుతూ ఉండే ప్రాంతంలో గుండ్రంగా ఉండేదాన్నే పెల్విక్ బోన్ అంటారు. ఇది స్త్రీలకు వెడల్పుగా, పురుషులకు కుంచుకుపోయి ఉంటుంది. బోన్ కారణంగా తొడ ఎముక నిర్మాణంలో తేడాలుంటాయి. పురుషుల తొడ ఎముక యాంగిల్ తక్కువగా, స్త్రీలకు ఎక్కువగా ఉంటుంది. లింగ నిర్ధారణకు పుర్రె కూడా ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు. స్త్రీల పుర్రె చిన్నదిగా, పురుషుల పుర్రె పెద్దదిగా ఉంటుంది. మన సిగాచి పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దానికి సంబంధించి మీ ఉస్మానియా ఫోరెన్సిక్ బృందం ఎలాంటి వివరాలు సేకరించారు? ఈ సిగాచికి సంబంధించినటువంటి ఇన్సిడెంట్స్లో మా ఉస్మానియా వైద్య బృందులు దాదాపు అక్కడే ఒక 1 వీక్ వరకు అక్కడే ఉండి మేము దానిపైన పనిచేయడం జరిగింది. సో అందులో భాగంగా మనకి చాలా వరకు కొన్ని మాత్రం మనం ఈజీగా అప్పుడే ఎక్స్టర్నల్ ఫీచర్స్ ద్వారా ఐడెంటిఫై చేసి ఇవ్వడం జరిగింది. ఏవైతే చాలా ఎక్కువగా కాలిపోయాయో, డీప్ బర్న్స్ ఉన్న వాటిలో మేము డిఎన్ఏకి సంబంధించినటువంటి మెటీరియల్ సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించడం జరిగింది. ఆ స్కెలిటల్ మజిల్ టిష్యూ నుంచి వాళ్ళు ఫోరెన్సిక్ ల్యాబ్ అధికారులు డిఎన్ఏని ఎక్స్ట్రాక్ట్ చేసి వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ ఆధారంగా బంధువులకు అప్పగించడం జరిగింది. అస్థిపంజరం ఏ వయసు వారిదో నిర్ధారించడంలో పుర్రె కీలకం. శిశువు గర్భంలో ఉండగా పుర్రె 7 భాగాలుగా ఉంటుంది. ప్రసవం సమయానికి అవి అతుక్కొని ఒక్కటిగా మారుతాయి. ఈ అతుకులని సూచర్స్ అంటారు. వయసు పెరిగే కొద్దీ ఈ అతుకులు కూడా కనుమరుగవుతుంటాయి. అందుకే పసివాళ్ల తలపై నడినెత్తి భాగం చాలా మెత్తగా ఉంటుంది. సూచర్స్ ఉన్న స్థితిని బట్టి వయసును నిర్ధారిస్తారు. ఈ పుర్రె ఎముకలో ఉన్నటువంటి సూచర్స్ ఏవైతే ఈ సూచర్స్ అంటారు, వీటిని ఒక ఎముక ఇంకొక ఎముక అతుకునే క్రమంలో ఈ సూచర్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఆ సూచర్స్ క్లోజర్ను బట్టి ఏ విధమైన ఎంతవరకు క్లోజ్ అయింది, అది బయట వైపు మాత్రమే క్లోజ్ అయిందా, లోపల కూడా క్లోజ్ అయిందా, వీటిని బట్టి అదేవిధంగా కొన్ని బోన్స్లో ఆసిఫికేషన్ సెంటర్స్ ఉంటాయి, ఎముకల్లో ఆసిఫికేషన్ సెంటర్స్ ఉంటాయి. ఆసిఫికేషన్ సెంటర్స్ని బట్టి కూడా అప్రాక్సిమేట్గా మనము ఆ వ్యక్తి యొక్క వయసు అనేది నిర్ధారించడం జరుగుతుంది. ఒకవేళ అస్థిపంజరం లభించకుండా కేవలం కొన్ని ఎముకలే దొరికి అవి కూడా పూర్తి స్థాయిలో లేకపోతే గుర్తింపు కొద్దిగా ఇబ్బంది. అలాంటప్పుడు ఉన్న అవశేషాలని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపడం ద్వారా DNA పరీక్షలు నిర్వహిస్తామంటున్నారు ఫోరెన్సిక్ నిపుణులు. ఇప్పుడు సిగాచి ఇన్సిడెంట్లో మొత్తం కంప్లీట్ స్కెలిటన్ దొరకదు. చిన్న ఎముకకు సంబంధించిన చిన్న పీసెస్ దొరుకుతూ ఉంటాయి. వాటిని కూడా చాలా జాగ్రత్తగా సేకరించి ముందుగా అది ఎముకనా కాదా అని నిర్ధారించుకుంటాం. కొన్నిసార్లు ఇప్పుడు ఫైర్ యాక్సిడెంట్ అయింది కాబట్టి కొన్ని ప్లాస్టిక్ పదార్థాలు కూడా ఎముకల్లాగా మిస్లీడ్ అయ్యే అవకాశం ఉంటుంది. వాటిని చాలా జాగ్రత్తగా క్షుణ్ణంగా ఎగ్జామిన్ చేసి అది ఎముకనా కాదని నిర్ధారించి ఆ ఎముక అయితే ఆ ముక్క ఏదైతే ఉందో, ఆ పీస్ ఏదైతే ఉందో దాన్ని మేము ఫోరెన్సిక్ ల్యాబ్ పంపిస్తే వాళ్ళు మాకు DNA రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని ఆధారంగా కూడా బంధువులకి అప్పగించడం జరిగింది. అస్థిపంజరం ఎవరిదనేది గుర్తించి అధికారికంగా ఎవరిదో తేల్చాలంటే DNA పరీక్షలు తప్పనిసరి అంటున్నారు ఫోరెన్సిక్ నిపుణులు. అనుమానితులుగా ఉన్న సంబంధీకుల నుంచి రక్త నమూనాల్ని తీసుకోవడం లేదా వారి మెడికల్ రికార్డుల ఆధారంగా ఈ పరీక్షలు చేస్తారు. కేసుల దర్యాప్తు, అనుమానితులు, నిందితుల గుర్తింపులో ఈ విధానాలన్నీ కూడా ఎంతో ముఖ్యమైనవి. ఈ అస్థిపంజరంలో ఎముకల ఆధారంగా పూర్తిగా అస్థిపంజరం వివరాలు సేకరించి పోలీసులకు అందజేస్తామని, పోలీసులు వీటిని ఆధారంగా చేసుకొని కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తారని ఫోరెన్సిక్ నిపుణులు అంటున్నారు. కెమెరా పర్సన్ రంగాతో శ్రీధర్, TV9 హైదరాబాద్.